హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలవుతున్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు దాకా అమలవుతున్న విధానం స్థానంలో మరొక కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం మరింత సులభంగా, అంటే ఇప్పుడు దాకా మనకున్న విధానం చూసుకున్నట్లయితే కనుక ఎవరైనా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఆ డబ్బులు, గ్యాస్ సిలిండర్ వచ్చిన తర్వాత ఆ డబ్బులు అయితే కనుక మీరు చెల్లించడం జరుగుతుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు మీకు ఎంత అయితే ఉచితంగా ఇస్తారన్నారో ఆ సబ్సిడీకి సంబంధించిన డబ్బులన్నీ కూడా మీ అకౌంట్లో పడడం జరుగుతుంది. అదే ఇప్పటి వరకు కూడా జరుగుతూ వస్తుంది. చాలామందికి కొంతమంది మాకు అమౌంట్ ఇంకా పడలేదని, లేట్ అయిందని ఇలా కొన్ని కంప్లైంట్లు కూడా రావడం జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం మరొక కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఏంటి అని చూస్తే కనుక, ముందుగానే మీరు కనుక ఎవరైనా గ్యాస్ సిలిండర్ కనుక బుక్ చేసుకున్నట్లయితే ముందుగానే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. అంటే డిజిటల్ వాలెట్లో మీకు ముందుగానే అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి. మీరు ఇక ముందు డబ్బులు అయితే కనుక చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు సంబంధించిన డిజిటల్ అకౌంట్లో అమౌంట్ అయితే పడుతుంది. గ్యాస్ సిలిండర్ రాగానే అమౌంట్ వాళ్ళకి ఇస్తే సరిపోతుందని చెప్తున్నారు. సో ఇది ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే కనుక స్టార్ట్ చేశారు. ఇది కనుక విజయవంతమైనట్లయితే కనుక, అంటే కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే పరిశీలన చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఈ యొక్క సిస్టమ్ కనుక విజయవంతమైనట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. మనందరికీ తెలుసు, ఏడాదికి 3 సిలిండర్లు అయితే కనుక దీపం పథకం కింద అయితే కనుక సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేకుండా ఏపీ ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అమలు చేస్తుంది. 846 కోట్ల ఖర్చుతో 97 లక్షల మందికి మొదటి విడతలోను, రెండో విడతలో 712 కోట్లతో 91 లక్షల మందికి పైగా ఉచిత సిలిండర్ అయితే అందించారు. ఇప్పుడు ఈ విధానంలో మరో ఈ పథకంలో కొత్త విధానం ఏంటంటే కనుక, మీరు బుక్ చేసిన వెంటనే మీ యొక్క డిజిటల్ అకౌంట్లోకి డబ్బులు పడతాయి. గ్యాస్ సిలిండర్ వచ్చిన తర్వాత డబ్బులు కట్టేయచ్చు. అంటే ఇంతకు ముందు విధానంలాగా ఫస్ట్ డబ్బులు కట్టేసి మళ్ళీ ఎప్పుడు పడతాయి అకౌంట్లో అని చూడక్కర్లేదు. ఇది ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ అలాగే గుంటూరు జిల్లాలోని 6 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో పైలట్ ప్రాజెక్ట్ కింద చెకింగ్లో ఉంది ప్రస్తుతం కనుక. ఇది కనుక వర్కౌట్ అయినట్లయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక నుంచి ఇదే విధానాన్ని అయితే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే చెప్తాను. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకెవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి.